హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మాగాయ పచ్చడితో మీ ముందుకైతే వచ్చానండి. చాలా చాలా టేస్టీగా ఉండే మాగాయ పచ్చడిని ఎలా పెట్టాలి అనే విధానాన్ని అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీకు తురుము ఆవకాయ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపించాను కదండి. అయితే ఇప్పుడు ఇది మాగాయ పచ్చడి అండి. దీనికి కూడా నేను బాదామి కాయలనే తీసుకున్నాను. ఇవి తోటలో కాయలండి. చాలా ఫ్రెష్గా ఇలా ముచ్చుకతో కనుక మనం కోసుకొని తెచ్చుకుంటే కాయలు మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు ఉన్నా కూడా మనకి మొగ్గడం అనేది ఏమి ఉండదండి. ఫ్రెష్గా ఉంటాయి కాయలు. ముచ్చుకుతో అలా బారుగా ఉన్న కాయల్ని చక్కగా తెచ్చుకోవడం, లేదంటే ముచ్చుకు తీసేసి ఉంటే కనుక మనకి ముగ్గిపోతుందండి. కాయ అనేది తొందరగా ముగ్గిపోతుంది. కాబట్టి ప్రతి కాయకి ఇలా ముచ్చుకు ఉండేలాగా కోసి పంపించారండి. అయితే ఇక్కడ ఇవి వచ్చేసరికి ఒక 80 కాయలు అయితే తీసుకుంటున్నాను. ఈ బాదామి కాయలనే కదండి మాగాయ పచ్చడికి చిన్న రసాలు, పెద్ద రసాలు, ఏవైనా జలాలు అలాంటివి కూడా చాలా బాగుంటాయి. కొంచెం జ్యూస్ ఎక్కువగా వస్తుంది కదా, మనకి పచ్చడి కూడా చక్కగా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. అయితే నేను ఈ బాదామి కాయలకి ఏంటంటే మనకి తోటలో కాయలు కదా, కొంచెం పులుపుదానం కొంచెం గుజ్జు అయితే తక్కువగా వస్తుంది. కానీ ఇంక ఈ కాయలను అయితే నీకు ఇప్పుడు పెట్టి చూపిస్తానండి, నేను ఎలా పెడతాను ఏంటనేది. ఇక ముందుగా అయితే ఆ కాయల్ని చక్కగా నీటిలో అయితే వేసేసానండి. ఒక అరగంట సేపు అలా నీటిలో ఉన్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటి శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇంకా దాన్ని చెక్కు తీసుకోవాలండి. ఇంకా మాగాయకి మనం ఎలా అయితే ముక్కలు కోసుకుంటామో ఒక్కొక్కలా కోసుకుంటారండి. ఇలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత చెక్కు తీసుకోవడం ఏంటంటే మనకి పీలర్తో కానీ లేదంటే మనకి కత్తిపేటతో కానీ చెక్కుతాం కదండి. పీలర్తో తీయడం వల్ల ఏంటంటే మనకి కండ ఎక్కువ పోకుండా మనకి నీట్గా వస్తుందండి. అదే కత్తిపేటతో కనుక చెక్కితే కండ ఎక్కువగా పోతుంది కదా. ఇంకా మా అమ్మాయి అయితే ఇలా హెల్ప్ చేస్తుందండి నాకు. మా మేనల్లుడు శుభ్రంగా తుడిచేసి ఇంకా ఇస్తున్నాడు నీటిలో కాయలన్నీ. ఎవరో ఒకరు ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు కంపల్సరీ ఒకరు హెల్ప్ అయితే కావాలండి. ఒకరిమే అయితే చేయలేం కదా ఈ పనులన్నీ. ఇంకా అలాగే పిల్లల హెల్ప్ ఉన్నా లేదంటే పెద్దవాళ్ళు హెల్ప్ ఉన్నా ఇలాంటి ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మనకి పని కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి. ఇంకా ఇదిగోండి చూసారు కదా, చెక్కింది ఎలా ఉన్నదో. కత్తిపేటతో చెక్కింది అయితే కొంచెం లోతుగా వెళ్ళిపోయింది, అది ఎంత చూసినా. తర్వాత మనకి పీలర్తో తీసింది అయితే కొంచెం లైట్గా చక్కగా గ్రీన్ అనేది పోయేలాగా చెక్కుకున్నాము. అలాగే ఇగోండి ముక్కలు అయితే నేను ఇలా బిల్లల కింద పల్చగా కోసానండి. ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం బారుగా ఈనుకుల్లా కూడా కోస్తారండి. అలా కోస్తే కొంచెం మనకి గుజ్జు అనేది తొందరగా దిగదు. కాబట్టి ఇలా అయితే కనుక తొందరగా ముక్క ఎండిపోవడం కానీ, ఊరడం కానీ, లేదంటే అందులోంచి గుజ్జు బయటకు రావడం కానీ జరుగుతుంది. ఇంక చాలామంది అయితే మన ఆంధ్ర సైడ్ అయితే ఇలా పిల్లల కింద ఇలాగ పలచగా చెక్కుతాం కదండి మాగాయ పచ్చడికి. అయితే అలా మొత్తం ఈ 80 కాయలని ఇలా చెక్కేసిన తర్వాత ఇంకా వీటికి మనం ఉప్పు పసుపు పట్టించాలి కదండి. నాకైతే ఈ 80 కాయలకి 2 కొంచాల ముక్కలు అయితే అయ్యిందండి. కొంచెం మనకి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మీకు. కొంచాల లెక్కన మనకి లెక్క కదా, ఇంకా అలా చూసుకుంటే కనుక 2 కొంచాల ముక్కలు అయితే అయినాయి. ఇంకా దానికి మనకి ఊరడానికి వేయాల్సిన ఉప్పు వచ్చేసరికి మనకి కళ్ళుప్పు అయితే బాగుంటుందండి. ఆ కళ్ళుప్పు కాస్త నేను ఏం చేశానంటే పింక్ సాల్ట్లోనే మనకి రా సాల్ట్లోనే మనకి కళ్ళుప్పు వస్తుంది కదా, అదైతే 1 కేజీ తీసుకున్నాను. ఇదైతే మనకి ఎండబెట్టాల్సిన పని ఏమీ లేదండి. ఎందుకంటే చక్కగా ప్యూర్గా మనకి నీట్గా ఉంటుంది కాబట్టి, డ్రైగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి ఉండదండి ఇందులోను. కాబట్టి మనం ఇంకా ఎండబెట్టాల్సిన ఈ పింక్ సాల్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు. తర్వాత అయోడిన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి నేను వంటల్లో కూడా ఇదేనండి సాల్ట్. ఇది వచ్చేసరికి పచ్చళ్ళలోకి ఇలా రా సాల్ట్ 2 వాడుతున్నానండి. ఇంకా ఇదండి. ఇప్పుడు పసుపు అయితే కొంచెం ఒక 2 స్పూన్ల కాడికి అలా వేసేసుకొని, పసుపు మనకి ఆడించుకునే విధానం కూడా మన ఛానల్లో పెట్టానండి. నేను సంవత్సరానికి సరిపడా పసుపు ఎలా ఆడించుకుంటాను అనే దాన్ని ఒకసారి అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అలాగే ఇక ఈ 2 కూడా చెయ్యి పెట్టకుండా చక్కగా ఇలా పైకి కిందకి కుదిపామంటే కనుక నీట్గా కలిసిపోతుందండి. ఒక్కొక్క కుంచుడికి ఉప్పు ఒక తవుడు ఉప్పు కింద అనుకోండి లెక్క అయితే కనుక. ఎందుకంటే మనకి కేజీ అంటే 2 తవ్వల ఉప్పు అయితే వస్తుందండి తవ్వ ప్రకారం అయితే కనుక. అలాగే నేను దీంట్లో ఒక తవుడు, అందులో ఒక తవుడు, 2 తవుళ్ళు అయితే వేసానండి. 2 సమానంగా వేసుకొని మీకు కేజీ లెక్కనైతే అందులో ఒక 1/2 కేజీ, ఇందులో ఒక 1/2 కేజీ సాల్ట్ అండి లెక్క అయితేనే. ఇంక ఇవి చక్కగా 3 రోజుల పాటు బాగా ఊరిన తర్వాత అప్పుడు నేను ఈ ముక్కల్ని గట్టిగా నీరు అనేది పిండేసుకొని, మనకి ఎండ కాస్తున్నప్పుడే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్కి కాస్త పల్చటి క్లాత్ కానీ లేదంటే పల్చటి కవర్ కానీ మీరు వేసుకొని చక్కగా ఆ జ్యూస్ అనేది గట్టిగా పిండేసుకొని ఈ ముక్కల్ని పల్చగా ఆరబెట్టుకోవాలండి. ఈ ఆరబెట్టుకోవడం మనకి కనీసం మనం గట్టిగా ఎండ కాస్తే కనుక ఒక 2 రోజులు బాగా ఎండిపోతుందండి. లేదంటే కనుక ఒక 3 రోజులు అయితే టైం పడుతుంది.
ఎండు మాగాయకి ఈ ప్రొసీజర్ కంపల్సరీ చేయాల్సిందేనండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి 3 రోజులు ఊరడం వల్ల ఆ ఊరిన ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ సూపర్ ఉంటుంది. తర్వాత ఇలా ఎండబెట్టడం వల్ల మనకి ఆ ముక్కలు కూడా ఏంటంటే తొందరగా స్మాష్ అవ్వకుండా మెత్తగా అవ్వకుండా మనకి ముక్కగా కనిపిస్తుందండి ఆ మాగాయ అనేది. అందులోని ఇది ఎప్పుడంటే అప్పుడు చక్కగా తాలింపు పెట్టుకోవచ్చు, కొంచెం కొంచెంగా తీసుకొని. ఆ ప్రొసీజర్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అయితే ఇంకా పచ్చి మాగాయకి ఏంటంటే పొద్దున కోసామంటే సాయంత్రానికి మనకు మాగాయ కలిపేసుకుంటాం. అది తొందరగా ముక్క అనేది మెత్తగా అయిపోతుందండి. దానికి దీనికి తేడా, అది ఊరిన ఫ్లేవర్ అనేది రాదండి దానికి. ఇంక ఈ రెండిట్లో వచ్చిన నీరైతే ఇంత వచ్చింది కదా, ఇక ఇప్పుడు దీన్ని పల్చటి పళ్ళెంలో వేసేసుకొని ఎండబెట్టుకున్నామంటే ఈ ముక్కలతో పాటు 2 రోజుల పాటు చక్కగా ఇందులో ఉన్న ఏదైనా వాటర్ ఉన్నా కూడా మనకి డ్రై అయిపోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి బాగుంటుందండి. ఇక ఈ గుజ్జు ఇలా చక్కగా ఆ ముక్కలు రెండు కూడాను 2-3 రోజులు మన ఎండను బట్టి టైం పడుతుందండి. చేతికి తడి అంటుకోకుండా ఉన్నంత వరకు. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను చూపిస్తాను చూడండి ఎలా ఎండిపోయినాయన్నమాట. అయితే వీటిని నేను ఒకసారి ఇంత పచ్చడిని ఒకసారి కలుపుకోవాల్సిన పని ఏం లేదండి. మనకి ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా ఉండాలి పచ్చడి అనుకున్నప్పుడు ఈ ముక్కని ఇలా మనం ఏదైనా జిప్లా కవర్స్లో కానీ ఎయిటెడ్ డబ్బాల్లో కానీ చక్కగా ప్యాక్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ 2 మంత్స్ ఉంటాయండి. ఎందుకంటే ఉప్పు వేసాం కదా, చక్కగా ఇందులో ఇవి నిలవ ఉంటుంది. నిన్నటి తురుము పచ్చడికి అయితే కనుక నిలవ ఉండదండి. అయితే ఇవి వీటినైతే ఇలా ముక్కలు కొన్ని పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇక ఇప్పుడు మిగిలిన ముక్కలను అయితే కనుక పచ్చడి కలుపుతున్నాను. ఇక ముక్కలు చూసారు కదా ఇలా పొడిలాడుతూ ఇలా ముక్కగా చక్కగా ఎండాలండి, తడి లేకుండాను. ఇలా ఎండిన ముక్కలకి నేనైతే ఇవి ఒక 2 కేజీల ముక్కలకి అయితే ఉంటాయండి. 2 కేజీల ముక్కలకి నేను తవుడుకి తక్కువగానండి, అంటే మన దగ్గర కారం అనేది స్పైసీగా ఉంటుంది. ఇందులోనూ నీరు వచ్చేసరికి నేను సపరేట్గా పెట్టుకున్నానండి. ఎందుకంటే ముక్కలు కూడా మనకి ఏంటంటే అప్పటికప్పుడు కలుపుకునేటట్టు పెట్టుకుంటున్నాం కాబట్టి గుజ్జును కూడా అందులో వేయకుండా నేను నీరు కూడా సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇక ఇందులో వేయాల్సిన నీరు కూడా ఎప్పుడు వేయాలో చూపిస్తానండి. ఇంక నేనైతే అందాజుగా ఒక 2 కేజీల ముక్కలకే కదా, తర్వాత నేను ఇందులోను గ్లాసుడు కింద అందాజుగా నేను కారం కూడా ఒక అరసోల్డు, తర్వాత ఒక టీ గ్లాస్ అంతా మనకి ఆవు పిండి, ఒక టీ గ్లాస్కి కొంచెం అర గ్లాస్కి అలాగా మెంతిపిండి, సాల్ట్ ఒక టీ గ్లాసు అలాగా, అంటే ఒక చిన్న కప్పు అనుకోండి, పోయి నేను టీ గ్లాస్ అంటున్నాను, మీరు కప్పు అనుకోండి. అలాగే ఒక కప్పుడు జ్యూస్ అయితే ఎండబెట్టుకున్న జ్యూస్ని కూడా వేసుకొని అందులోనే కాస్త జీలకర్ర పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు అనేవి గుడ్లొల్చుకొని ఇంకా అవి కూడా ఒక 2 గుప్పెళ్ళు అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఇంకెందుకంటే ఇందులో ఎక్కువ పులుపు అయితే లేదండి. నేను ఆల్రెడీ పులుపు అనేది అంతా కూడా మనకు ఓట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి మాకు కొంచెం పులుపు తక్కువే తింటారండి కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే కనుక ఆ గుజ్జు మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చండి నేను చూపించిన ప్రొసీజర్లో. అయితే అంత పచ్చడి ఒకసారి కలుపుకొని మనం పెట్టుకున్న పాత పచ్చడి అయిపోతుంది కదండి. మనం కొత్తగా అనిపిస్తే కొంచెం ముద్ద ఎక్కువగా తింటాము, ఆ ఫ్రెష్ ఫీలింగ్ వేరే కాబట్టి ఎప్పటికప్పుడు కలుపుకుందామని ఈ ప్రొసీజర్ అయితే చేస్తున్నాను నేను. ఇంకా అలా 3 రోజుల పాటు కలిపి పెట్టుకున్న దాన్ని తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకున్నాను 3 రోజుల తర్వాత. ఇక దాంట్లోకి కొంచెం తాలింపుకి వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండి. కొంచెం తాలింపు అనేది ఇలా వేగించుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం మనకి ఏమైనా ఉప్పు కనుక పడుతుంది అనుకుంటే ఉప్పు వేసుకొని ఇంకా ఇందులోనూ ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోవడం. మీరు ఒకవేళ కొంచెం లెక్కనే అంటే కనుక ఈ ముక్కలు కూడా బాగా ఎండిపోయిన తర్వాత 3 రోజులకి ఆ ముక్కలు ఒక కొంచెం ముక్కలకి అయినాయి అనుకోండి, లెక్క అయితే కనుక తౌడు ఉప్పు అనేది మనం ఆల్రెడీ అందులో వేసేసామండి కాబట్టి ఉప్పు చూసుకొని మాత్రం వేసుకోండి. తర్వాత కారం ఇంకా ఉప్పు పట్టదండి, ఎందుకంటే మనకు కొంచెానికి తౌడు లెక్క కాబట్టి ముందే వేసేసాను కాబట్టి. కారం, తౌడు, తర్వాత ఆవపిండి అనేది చాలా తక్కువ వేస్తారండి మాగాయ పచ్చడిలోను, ఏదో కొంచెం ఒక గుప్పెడలాగా. తర్వాత మెంతిపిండి మాత్రం కొంచెం ఒక అరసోళ్ళకి ఇంకా తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు ఇంకా మన ఇష్టం అండి, ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే చక్కగా వేసుకొని ఇంకా మాగాయ పచ్చడి అనేది అలా చక్కగా పెట్టేసుకోవడమేనండి. ఇంకా నేను పెట్టిన విధానం అయితే ఇది. ఇంకా మాగాయ పచ్చడి కాస్త ఒక 4 రోజులు అలా మగ్గిన తర్వాత వేసుకొని చూస్తే భలే టేస్టీగా ఉందండి. ఇంక ముక్క కింద అలాగే ఉంటుందన్నమాట. మనకు పచ్చి మాగాయకి ఎండు మాగాయకి ఇది తేడా అండి. మంచి ఆ ఊరిన ఫ్లేవరు, ఎండిన ఆ ఫ్లేవరు రెండు కూడా చాలా బాగుంటాయండి తింటుంటే. పచ్చి మాగాయ కానీ ఎండు మాగాయ కానీ మీకు ఫ్లేవర్ తినే వాళ్ళకైతే తెలుస్తుందండి బాగానే. ఇంకా ఈయన పెట్టే విధానం అయితే ఇదండి. ఇంకా అందులోని పప్పు కాంబినేషను చక్కగా మాగాయ చాలా బాగుంటుంది కదండి. నేను పెట్టుకునే ఎండు మాగాయ పచ్చడి విధానాన్ని మీకైతే ఇప్పుడు చూపించానండి. ఇది మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారని భావిస్తూ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఉంటానండి మరి.